అందరికీ నమస్తే ప్రజలారా. హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటి ఈ దారుణ ఘటన గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. మనం చాలా వార్తలు చూస్తూ ఉంటాం. అయితే ఒక అమ్మాయిని, హిందూ అమ్మాయిని ఒక వ్యక్తి, నవాజ్ అనేటటువంటి వ్యక్తి తనను సంప్రదించే ప్రయత్నం చేశాడు. సో తర్వాత ఆమెని మొత్తం కూడా ట్రాప్ చేసి అనేక కోణాల్లో కూడా ప్రేమిస్తున్నాను, మతం మారాను, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా తనకు మాయ మాటలు చెప్పి చివరిగా తనను పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నైట్ రోజే తన క్రూరత్వాన్ని, తన ఒక మనిషి లెక్క కాకుండా ఒక మృగం లెక్క మారి ఇవాళ ఎవరైతే బాధితురాలు ఉందో తనకు ఎటు కాలేనటువంటి స్థితిలో ఉంది, ఏమీ చెప్పలేనటువంటి స్థితిలో తను ఉంది. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక తల్లి తర్వాత ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక బిల్డింగ్ ఉంది. సో వాళ్ళకు ఒక బిల్డింగ్, సొంత బిల్డింగ్ ఉండడంతో తల్లి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. అయితే ముగ్గురు ఉంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కింద ఒకటి షాప్ ఉంది. ఆ షాప్ కి టూలెట్ బోర్డు పెట్టడంతో మరి టూలెట్ బోర్డు పెట్టారా లేకపోతే ఈ నవాజ్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించే ప్రయత్నం చేశాడో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సో అమ్మాయిని సంప్రదించే ప్రయత్నం చేశాడు, వాళ్ళని కలిశాడు. మాకు షాప్ పెట్టుకుంటాం మీ బిల్డింగ్ లో, రెంట్కి కావాలి, అది ఇది అని చెప్పేసి తనని అన్ని కోణాల్లో కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. సో నమ్మించిన తర్వాత వాళ్ళకి ఎవరైతే ఆ ఇంటి ఓనర్స్ ఉన్నారో, ఇప్పుడు మోసపోయినటువంటి బాధితురాలు ఉందో ఆమెనే ఆ ఇంటికి ఓనరు. సో ఆ బాధితురాలు వాళ్ళకి మొదట్లో రెంట్కి ఇచ్చే ప్రయత్నం చేశారు. రెంట్కి ఇచ్చిన తర్వాత మరి షాప్ పెట్టాడా ఏం చేశాడో తెలీదు ఈ నవాజ్ అనేటటువంటి వ్యక్తి. సో తర్వాత ఆ రెంట్ నుంచి కాస్త వీళ్ళు ఒక స్నేహపూర్వకంగా మాట్లాడము, మంచిగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం కానీ, అమ్మాయి చుట్టూ తిరగడం కానీ, అమ్మాయిని పదే పదే పలకరించడం కానీ, అమ్మాయిని పదే పదే మాట్లాడడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేసి ఒక ఫ్రెండ్స్ బాండింగ్ ని ఆ మధ్యలో క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. సో అమ్మాయి కాస్త చిన్నగా ట్రాప్ చేస్తూ చివరిగా ఫ్రెండ్ కాస్త స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొత్తం ఇక నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాను, ఇక మీరు లేకపోతే నేను మొత్తం కూడా మీకోసం నవాజ్ కాస్త తన పేరు కూడా నవాజ్ అని ఉంది, నవాజ్ కాస్త నవదుర్గగా పేరు మార్చుకున్నాడట. అదొక సర్టిఫికేట్ కూడా అమ్మాయికి చూపించే ప్రయత్నం చేశాడట. నీకోసం నేను మతం కూడా మారాను అని చెప్పేసి అమ్మాయి కూడా చెప్పాడట. సో ఇవన్నీ ఇన్నటువంటి ఆ అమాయకమైనటువంటి అమ్మాయి, హిందూ అమ్మాయి ఇవాళ మోసపోయినటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గుడిని నమ్మి నిజంగా ఇటువంటి కేటుగాళ్ళని, ఇటువంటి మోసగాళ్ళని ఎంత దారుణంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు చాలా మంది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ ఎవరైతే బాధితురాలు నేను చెప్తున్నటువంటి ఆమె ఉందో తనని నమ్మించాడు. తర్వాత అక్కడ మొదట్లో రెంట్కి వెళ్ళే ప్రయత్నం చేశాడు. రెంట్ నుంచి స్నేహం ఏర్పడింది, స్నేహం కాస్త మళ్ళీ ప్రేమగా మారింది. ప్రేమ నుంచి తర్వాత నేను మతం మారాను, మొత్తం కూడా ముస్లిం నుంచి హిందూగా వచ్చాను, నా పేరు కూడా మార్చుకున్నాను అంటూ కూడా సర్టిఫికేట్ చూపించాడు. అమ్మాయికే కాకుండా అమ్మాయి తల్లిదండ్రులు, ఎవరైతే అమ్మాయికి తండ్రి లేడు కానీ తల్లికి చూపించే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికైతే అనుకున్నది అనుకున్నట్టుగా తను వేసినటువంటి స్కెచ్ ప్రకారంగానే ప్రతి క్షణం కూడా కొనసాగింది. అన్నీ కూడా ఆయన అనుకున్నట్టే జరిగాయి. అమ్మాయిని నమ్మించాడు, అమ్మాయి తల్లిని నమ్మించాడు, వాళ్ళకు సర్టిఫికేట్ చూపించాడు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మొత్తానికైతే అమ్మాయి నమ్మే ప్రయత్నం చేసింది. అమ్మాయి ఆ కేటుగాడి వడలో పడిపోయింది. ఇటువంటి వార్తలు విన్నప్పుడు నిజంగా చాలా మంది హిందూ అమ్మాయిలు కూడా ట్రాప్కి గురైతా ఉన్నారు. ట్రాప్కి గురైపోయి ఇటువంటి అంశాలు ఇప్పుడు మేము ఏం చేయాలి, మమ్మల్ని మోసం చేశారని చెప్పి తెరపైకి వచ్చి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఏమైనా ఉంటే ముందే కాస్త 1-2 సార్లు ఆలోచన చేయాలి, తూచి అడుగులు వేయాలి. ఎందుకంటే ప్రేమ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, పరిచయాలు ఉండొచ్చు, కానీ జీవితం అనేది ఒక భాగస్వామ్యం. భార్యాభర్తలు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో కలిసి సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటారు. పెళ్ళైన తర్వాత ఏవి అయినా కూడా భార్యకు భర్త, భర్తకు భార్య, వీళ్ళిద్దరికి మధ్యలోనే ఏమున్నా కూడా నడుస్తుంది. జీవితం అంతా కూడా ఇద్దరిపైన ఆధారపడి ఉంటుంది. అటువంటి భర్త భార్యను ఎంచుకునేటప్పుడైనా, భార్య భర్తను ఎంచుకునేటప్పుడైనా కూడా 1,1000 సార్లు అయినా సరే ఆలోచించండి, తప్పులేదు. 1,1000 సార్లు అయినా ఆలోచించండి, నష్టపోయేదేం లేదు. ఇవాళ చూడండి అమ్మాయి ఎంత దారుణము. పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఫస్ట్ నైట్ రోజు తన
ఒక రిసార్ట్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడట. అమ్మాయిని రిసార్ట్ తీసుకొని వెళ్ళి మా అమ్మ నాన్న వస్తా ఉన్నారు, పరిచయం చేస్తాను, మా ఫ్రెండ్స్ వస్తా ఉన్నారు, పార్టీ ఇస్తానని చెప్పి అమ్మాయిని ఒక రిసార్ట్ కి అయితే తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు. అమ్మాయి కూడా వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ ఏదైతే పానీయం తాగడానికి తనకు పాయసమో లేకపోతే పానీయమో ఇచ్చే ప్రయత్నం చేశారట. సో అమ్మాయి ఒకతే ఉంది, చుట్టూ మొత్తం కూడా ఈ నవాజ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. తర్వాత వాళ్ళ స్నేహితులు, వాళ్ళ మిత్రులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు. సో అందరూ కలిసి అక్కడికి పక్కా ప్లాన్ ప్రకారం వచ్చారు. తనని కూడా అక్కడికి తీసుకెళ్లారు. సో అమ్మాయికి పాయసంలో మత్తు మందు ఏదో కలిపి ఇచ్చే ప్రయత్నం చేశారు, తాగింది. తర్వాత ఆమె ఇక్కడ లేకుండా స్పృహ కోల్పోయింది. సో స్పృహ కోల్పోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఆ వ్యక్తి ఎవరైతే అమ్మాయి నా జీవిత భాగ్యస్వామి అని చెప్పేసి ఎవరినైతే నవాజ్ అనేటటువంటి వ్యక్తిని నమ్మిందో, తనతో 7 అడుగులు వేసి జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ వ్యక్తిని నమ్మి తనతో ముందుకు వెళ్ళిందో, ఆ వ్యక్తే ఒక కిరాతకుడిగా ఒక మృగం లెక్క మారి తన తమ్ముళ్లతో కలిసి, తన స్నేహితులతో కలిసి అమ్మాయి పైన అత్యాచార యత్నం చేశాడు. మొత్తం కూడా 5 మంది దాదాపు తనకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి మత్తు మంది ఇచ్చేసి తనని రాత్రి మొత్తం కూడా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. తెల్లారి చూస్తే మరుసటి రోజు ఎవరు కూడా కనబడకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చూడండి ప్రజలారా, ఎటువంటి వార్తలు మనం వింటా ఉన్నాము, ఎటువంటి వార్తలు మనం మాట్లాడుకుంటా ఉన్నాము. నిజంగా హిందూ అమ్మాయిలు ఆలోచన చేయాలి. తల్లి దయచేసి చేతులు జోడించి చెప్తా ఉన్నాను, మీరు తర్వాత వచ్చి మమ్మల్ని ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్తే మనం ఏం చేయలేం. మనం కూడా కొంత సిగ్గు తెచ్చుకోవాలి, మనం కూడా కొంత మారాలి. మనం కూడా మనుషులేం కదా, మనకు కూడా బుద్ధి తెలివి అన్నీ ఉన్నాయి కదా, గడ్డి తింటలేం కదా, అన్నమే తింటున్నాం కదా. దయచేసి మారండి. తర్వాత వచ్చి ఏడ్చుకుంటా కూర్చుంటే మేమేం చేయలేం, ఇట్లా మాట్లాడడం తప్ప. ఇప్పుడు ఆ బాధితురాలకు మేము ఏమైనా చేస్తామా? ఏం చేయగలం చెప్పండి? మాట్లాడతాం, సానుభూతి తెలియజేస్తాం, ఇంకే అంతకు మించి తను కోల్పోయినటువంటి దాన్ని తిరిగి ఇవ్వలేం కదా. మారండి ఇప్పటికైనా. పెళ్లి చేసుకోవడం అనేది, జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది ఎంత గొప్ప విషయము, ఎంత జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి దాంట్లో ఇంత నిర్లక్ష్యం చేస్తే, ఎవరికి పడితే వాళ్ళకే మెసేజ్ చేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి పెళ్లిళ్ళు చేసుకుంటే, ఇటువంటి కేటుగాళ్ళు మిమ్మల్ని వాడుకొని ఇడిచిపెట్టకపోతే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు చెప్పండి? ఆలోచన చేయాలి కదా, మనము మేలుకోవాలి కదా, జ్ఞాపక శక్తి పెంచుకోవాలి కదా. తెలివి లేదా, బుద్ధి లేదా? ఎందుకు ఇట్లా నమ్ముతా ఉన్నారు? నాకు నిజంగా నేను కోపంతో చెప్పట్లేదు, ఆవేదనతో చెప్తా ఉన్నాను. నా బిడ్డలు, నా అక్క చెల్లెలు, నా ఆడబిడ్డలు అందరూ కూడా ఈ రకంగా బాధపడుతుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తా ఉంది. వాళ్ళు మోసపోతా ఉంటే ఎందుకు ఈ రకంగా మోసపోతా ఉన్నారు, ఎందుకు ఈ రకంగా నమ్ముతా ఉన్నారు అని చెప్పి చాలా బాధ అనిపిస్తా ఉంది. మనసు కుంగిపోతా ఉంది. మనం మారాలి తల్లి, మనం ఇప్పటికైనా తెలుసుకోవాలమ్మా. మారండి దయచేసి. ఎవరైతే ఈ నవాజ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో, ఈయన ఒక అవాలనట. మొత్తం కూడా వేరే రాష్ట్రాలన్నిటికీ డబ్బులను పంపిస్తాడట, ఏజెంట్ గా ఉన్నాడట. సో ఇక్కడ అమ్మాయిని వాడుకోవడమే కాకుండా, అమ్మాయిని చెడిపేయడమే కాకుండా, ఈయనతో పాటుగా ఈయన తమ్ముళ్ళు, స్నేహితులు అందరూ కలిసి కూడా తనని మొత్తం కూడా ఆ రోజు అటువంటి దానికి పాల్పడినటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడో కాదు, ఫస్ట్ నైట్ రోజే. అంతకు ముందు కూడా ఒక రకంగా పరిచయం ఏర్పడిన తర్వాత అక్కడిక్కడ ఇద్దరి ఇళ్లలో చెప్పుకున్న తర్వాత కూడా ఒక వారం ముందే ఆయన అమ్మాయిని రిసార్ట్ తీసుకొని వెళ్ళడం, తర్వాత కూడా ఇదే మాదిరిగా ఏదో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అప్పుడు కూడా ఇదే రకంగా చేశాడట. సో పెళ్లి చేసుకుంటాడు కదా, భర్తనే కదా అని చెప్పేసి తాను కూడా చూసింది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ రోజు ఇటువంటి ఘటన జరిగిన తర్వాత తాను మళ్ళీ తెల్లారి తను ప్రశ్నించే ప్రయత్నం చేస్తే, ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ కూడా అమ్మాయిని బెదిరించే ప్రయత్నం చేశారట. ఎవరికైనా చెప్తే నువ్వు మళ్ళీ బ్రతికి ఉండవు, నిన్ను ఇక్కడ భూమి మీద లేకుండా చేస్తానని చెప్పి ఆ అమ్మాయికి చెప్పే ప్రయత్నం చేశారట. చూడండి ఎంత నాటకము, ఎన్ని వేషాలు వేశాడు. మొదట్లోనేమో నువ్వు లేకపోతే నేను ఉండలేను, నా గుండె నువ్వే, నా జీవితం నువ్వే, అదిదని చెప్పేసి అన్ని పక్కా ప్లాన్ గా నమ్మించాడు. చివరిగా తను అనుకున్నది సాధించాడు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయాన్ని నువ్వు ఎక్కడ చెప్పినా నిన్ను చంపేస్తానంటూ అమ్మాయిని బెదిరించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇప్పటికైనా మారండి. ఇంకా ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి వార్త ఏంటంటే, ఎవరైతే నవాజ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో తనకు ఇది 3వ పెళ్లి. 1వ పెళ్లి కాదు, 2వ పెళ్లి కాదు, 3వ పెళ్లి. 3వ పెళ్లి తనని చేసుకున్నాడు. 3వ పెళ్లిలో కూడా అమ్మాయిని చేసుకొని విడిచిపెట్టే ప్రయత్నం చేశాడు. ఒక రకంగా వాడుకున్నాడు, విడిచిపెట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్నే లవ్ జిహాద్ అంటారు. నమ్మిస్తారు, ట్రాప్ చేస్తారు. మిమ్మల్ని ఎట్లా అంటే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ట్రాప్ చేస్తారు. ఎన్ని మాయమాటలు చెప్పాలన్నా చెప్తారు, ఎన్ని రంగులు మార్చాలన్నా మారుస్తారు. ఊసర వెళ్ళి కంటే ఎక్కువగానే రంగులు మారుస్తారు.
కానీ ఆ దాంట్లో మీరు పడితే గనక, ఆ ట్రాప్ లో గనక మీరు పడితే మీ జీవితం సంక నాకిపోవడం ఖాయం. అంటే మొత్తం కూడా జీవితం అంతా కూడా నాశనం అయిపోవడం ఖాయం. ఇప్పటికీ కూడా మీరు మేల్కోకపోతే, ఇప్పటికీ కూడా మీరు తెలివి పెంచుకోకపోతే ఖచ్చితంగా ఇటువంటి అంశాలు మీకు కూడా చోటు చేసుకోవచ్చు. మీ జీవితంలో కూడా మీరు కూడా ఇటువంటి వాటికి గురి కాక తప్పదు. ఇటువంటి వాటికి మీరు కూడా తప్పకుండా గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే, ఎవరి వలలో వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక కేటుగాళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ ఇదంతా. సో వాళ్ళ వలలో కనుక మీరు పడితే మిమ్మల్ని ఈ రకంగానే చేసి విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. చూడండి మరి ఏం చేసుకుంటారు. అటువంటి వాటికి మీరు కూడా నమ్మి వాళ్ళని చేసుకొని మీరు కూడా ఈ రకంగా మోసపోయి నడి రోడ్డు పాలు అయిపోతారా? మీ జీవితాన్ని మీరే బట్టగాలు చేసుకుంటారా? మీరే మీ జీవితాన్ని మీ చేతులతో సర్వనాశనం చేసుకుంటారా? లేకపోతే మంచిగా తల్లిదండ్రులు చెప్పినటువంటి సంబంధాలను చేసుకొని మంచి భాగస్వామిని ఎంచుకొని జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారా? లేకపోతే ఎండటి ఎండలో ఉండి ఇట్లా కన్నీళ్లతో జీవితాన్ని ఉంచుకుంటారా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అమ్మా. మీకైతే చేతులు జోడించి నేనైతే చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా మారండి. ఇటువంటి కేటుగాళ్ళ వలలో పడకండి. ఎందుకంటే తమ్ముళ్ళని తీసుకొని వెళ్ళాడు, స్నేహితులను తీసుకొని వెళ్ళాడు. ఫస్ట్ నైట్ రోజే తన క్రూరత్వాన్ని బయటపెట్టాడు. ఆ తల్లికి ఎంత దారుణంగా ఇటువంటివి తను నమ్మింది. నిజంగా అమాయకంగా ఉన్నటువంటి ఆమె కాబట్టి నమ్మింది. కానీ చాలా మంది నమ్మకుండా, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి వాళ్ళు చేసినప్పుడు నమ్మకుండా ఉండండి. ఇటువంటివి జరిగినప్పుడు కాస్త ఆలోచించండి. ఆచి తూచి 1000కి ఇంకా 10,000 సార్లు ఆలోచించండి, తప్పులేదు. పెళ్ళమ్మా, పెళ్ళి అంటే ఏంది చిన్న విషయమ్మా. తర్వాత గిట్ల పడే చేతులు గారినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. నేను ఇంకా దీనికి ఎక్కువగా సోదిగా చెప్పలేను, ఎక్కువగా లెంత్గా చేయలేను. ఇంతకు మించి నేనేం చెప్పే ప్రయత్నం చేయను. మీ అభిప్రాయం ఏందో, అంటే మీ అందరూ కూడా వీడియో చూసినటువంటి మిత్రులు సోదరులందరూ కూడా దీనిపైన మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేయండి. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది. ఇటువంటి వార్తలను అరికట్టడానికి పోలీసు అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి ఇటువంటి వ్యక్తులు ఎక్కడ కనబడ్డా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. ఇప్పటికే చాలా మంది కూడా హిందూ సంఘాలంతా ఎవరైతే ఆ నవాజ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన, అదే విధంగా ఆయన తమ్ముళ్ళు, ఆయన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళని చంపేయాలంటూ కూడా అందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి పోలీసులు దీంట్లో ఇప్పటికే విచారణ చేస్తా ఉన్నారు. ఎటువంటి తీర్పు అంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏందనేది అయితే మనం వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మీకు ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపు నుంచి నేను ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీ అందరి గొంతాయి ప్రభుత్వాలని, నాయకులని అందరినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. మరి ముందు చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.